నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన శక్తి పరిచర్యల ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగును. స్థలం అమృతవాణి నిలయం, 4th ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థన శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన. సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇస్సాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి. దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. దేశ విదేశాల నుండి వచ్చిన అనేకులు ఈ ప్రార్థనా శక్తి కార్యక్రమం ద్వారా పొందిన మేలులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు మరియు అద్భుత సాక్ష్యాలు పంచుకుంటూ ఉండగా ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ ప్రార్థనా ఫలము మీరు పొందుకొనుటకు త్వరపడరండి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన నూతన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. దేవుడిచ్చిన శక్తిని బట్టి పర్వతం లాంటి ప్రతి శోధనను కూడా నీవు పొట్టువలే చేయగలదు అని, కొండలను కూడా బూడిదగా చేయగలదు అని. అదే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కనుక ఆ శక్తి చేత నీకున్నటువంటి ప్రతి శోధన కూడా అవలేలగా నువ్వు దాన్ని జయించగలదు అని దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారి ఆ వాగ్దానాన్ని ధ్యానించి ప్రార్థన చేయి. ఏ సమస్య నీకు పర్వతంగా ఉందో, ఎటువంటి రోగము లేకపోతే రుణబాధ నీకు పర్వతంగా ఉందేమో, దానిని నీవు పొట్టువలే చేస్తావు. దేవుడు మంచి వాగ్దానం నీకు ఇచ్చారు. దేవుడిని దీవించుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. గతించిన 2 ఎపిసోడ్లో దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు మనకు బయలుపరిచి ఉన్నారు. ప్రియులరా, మరి అంత్యకాలానికి సంబంధించినటువంటి అద్భుత వర్తమానాన్ని కూడా ప్రభు మనకి బయలుపరుస్తూ మన పరిశుద్ధ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మెట్టులో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతడు అగాధం తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచును. అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. చూడండి, జీవం గల వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటుంటే చాలా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతూ ఉంది. వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు.
మరి ఈ వాక్యాన్ని మీరు అనుదినము కూడా మీ యొక్క నోట్బుక్లో నోట్ చేసుకుంటున్నారని తలస్తా ఉన్నాను. మరి ప్రకటన గ్రంథంలో యోహాను చూసిన దైవ దర్శనములో, దేవుని సన్నిధిలో తను చూసిన గొప్ప దర్శనము, మరి ఆ బోర ఊదినప్పుడు కొలుములో నుండి పొగ ఏ రీతిగా వస్తుందో, అగాధము తెరవబడగానే కొలిమిలో నుండి పొగ వచ్చి సూర్యుడిని, వాయుమండలాన్ని ఈ పొగ కమ్మునట్టుగా యోహాను చూస్తూ ఉన్నాడు. యోహాను చూసినటువంటి పొగ, దాని గురించి ఒక మంచి మాట చెప్తున్నాడు. పొగ వంటి పొగ అని చెప్పాడు. అంటే ఇది మిడతల దొండని గత 2 ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. మరి 3వ ఎపిసోడ్లో ఇంకా నూతన విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఉదయకాంతి మన మీదకి రాకుండా కూడా ఈ మిడతలు అంటే ఈ సాతానుడు ఏ రీతిగా అడ్డుకుంటున్నాడో మనం ఇది నా వాక్యాన్ని నేర్చుకుందాం. మరి వాక్యంలోకి వెళ్తూ ఉంటుంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవాలని చెప్పుచుందరు. ఈ రీతిగా బోధ అంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ బోధను బోధించడం మాని వారి సొంత బోధను బోధిస్తూ దేవుని యొక్క ఉదయకాంతికి మనుషులను దూరం చేస్తూ ఉంది. ప్రియులరా, మరి మిడతల్లో ఉన్నటువంటి రకాలని ఈ దినాన్ని మనం చూద్దాం. మరి మిడతలు ఏ రీతిగా ఉన్నాయి అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటుంటే ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి ఈ చీకటి, ఈ పొగ లాంటి పొగ దుర్బోధకి సూచనగా కనబడుతూ ఉంది. మరి సత్యవాక్యమైనటువంటి యేసు ప్రభు యొక్క పరిశుద్ధతని లోకప్రమైన ఉన్నటువంటి ప్రజలకి, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు ఇవ్వాలని యేసయ్య ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటే ఆ చీకటిలోనే ఉండాలి, వెలుగులోకి ఎంతమాత్రం వెళ్ళకూడదని సాతానుడు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. మరి యోహాను చూస్తున్నటువంటి ఈ పొగ వంటి పొగ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే మిడతలు ఈ లోక సంబంధంగా మనం చూస్తే ఇంతవరకు మనం ఈ మిడతలను చూడలేదు. ఇప్పుడు మనం చూసే మిడతలు వేరు, మరి కొలిమి తెరవబడినప్పుడు వచ్చేటువంటి మిడతలు వేరు. ప్రియులరా, మరి ఈ యొక్క మిడతల్ని తొందరలోనే కొన్ని దినాల్లో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి రోజు ఆసనం అవుతూ ఉంది. ఎందుకంటే అంత్యక్రీస్తు వచ్చి లోకమంతటిని కూడా క్రీస్తు విరోధి పరిపాలించేటువంటి సమయం ఆసనం అవుతూ ఉంది. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉంటుంటే మరి 9వ అధ్యాయంలోనే 7వ వచనం మనం చదువుకుందాం. 7వ వచనం మనం చదువుతూ ఉంటుంటే, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్, మరి మిడతలు ఎలా ఉంటాయంటే ఇంతవరకు మనం చూసి ఉండలేదు ఈ మిడతల్ని. ఈ మిడతలు ఏంటంటే దేవుడు యొక్క సన్నిధానంలో ఈ యోహాను చూస్తున్నటువంటి వింతైన దర్శనము యోహానికే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే కొలిమి తెరవబడినప్పుడు ఆ కొలిమిలో నుండి మిడతల దండు బయటకు రావటం, ఆ మిడతల దండు పైకొచ్చి ఆకాశ మండలాన్ని అంతటిని కూడా మరి సూర్యకాంతిని స్తంభింపచేసి ఆ సూర్యుని వెలుగు భూమి మీదకి రాకుండా మరి భూమి మీద ఏలుబడి చేయటానికి ఈ మిడతలు సిద్ధపరచబడ్డాయి. మరి సిద్ధపరచబడినటువంటి మిడతలుగా కనబడుతూ ఉన్నాయి. వాటి రూపం గురించి 7వ వచనంలో రాశాడు, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. ప్రియులరా, అంటే ఈ మిడతలు ఆల్రెడీ సిద్ధపరచబడ్డాయి. దేనికి సిద్ధపరచబడ్డాయి అంటే లోకంలో ఉన్న ప్రజలను శోధించటానికి, లోకంలో ఉన్నటువంటి ప్రజలని శ్రమకు గురి చేయటానికి, మరి విశ్వాస జీవితం ఎంతవరకు కాపాడుకుంటారని దేవుడు పరీక్ష చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి అధికారం లేకుండా సాతానుడు మనం శోధించలేడు. బాగా గమనించండి. యోబు గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే పరిశుద్ధ గ్రంథంలో యోబు గురించి ఆలోచన చేస్తే ఆ యోబు గురించి ధ్యానించిన చాలా అద్భుతం దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియులరా, యోబు మరి ఒక ఊజు దేశమందు గొప్పవాడుగా ఉన్నా కానీ యోబు జీవితంలో ఆస్తి, ఐశ్వర్యము, బంగారము, ధనము, సమృద్ధి ఉంది. మరి భార్య, పిల్లలు, మరి తన జీవితంలో ఇది లేదు అనేది లేదు. అయితే ప్రార్థనాపరుడు యోబు ప్రార్థనాపరుడైనందువల్ల సాతానుడు దేవునితో చెప్తూ ఉన్నాడు. దేవుడు సాతానుడికి చెప్పాడు, ఇదిగో అటువంటి మనుషుడు ఎక్కడైనా ఉన్నాడా, కనుగొన్నావా, నువ్వు చూసావా, నా భక్తిపరుడు, నా బిడ్డ అని దేవుడు గర్వంగా చెప్తూ ఉంటుంటే సాతానుడు అంటాడు,
నువ్వన్నీ ఇచ్చేవు కనుక నీ భజన చేస్తున్నాడు, నువ్వన్నీ తీసేస్తే నీ భజన చేయడు, నా భజన చేస్తాడని సాతాను దేవునితో మాట్లాడితే దేవుడు అన్నాడు, అయితే నీకు అధికారం ఇస్తున్నాను. యోబు మీద నువ్వు శోధించు, తన శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నాను, కానీ తన ప్రాణం మీద మాత్రం నీకు అధికారం ఇవ్వట్లేదు. తన యొక్క ఆత్మ మీద, తన ప్రాణం మీద నీకు అధికారం లేదు. నువ్వు ఏదైనా చెయ్యి, తన ఆస్తిని పాడు చేసుకుంటే పాడు చేసుకో, పరీక్ష చేయి, ఎలాగైనా ఏ రీతికైనా పరీక్ష చేయి, కానీ తన ప్రాణం మీద మాత్రం నీకు అధికారం ఇవ్వట్లేదు నేను. అంటే చాలు, నాకు ప్రాణం మీద అధికారం ఇవ్వకపోయినా శరీరం మీద, తన ఆస్తి మీద నాకు అధికారం ఇస్తే నేను ఆ మనుషుడిని శోధించి నీకు దూరం చేసేస్తాను. ఎంతో భక్తిపరుడు, ఎంతో గొప్పవాడని చెప్తున్నావు కదా, ఆ గొప్పతనం ఏంటో, ఆ భక్తి ఏంటో అన్నీ తీసేస్తే ఫైనాన్షియల్ ట్రబుల్ పెడతాను యోబుకి, అప్పుడు నిన్ను మర్చిపోతుంటాడు. తన జీవితంలో, వ్యాపారంలో లాసులు పెడతాను, తన మీదకి అనేక మంది శత్రువులను పంపిస్తాను, ఈ రీతిగా చేస్తాను, ఆ రీతిగా చేస్తాను చెప్తే ప్రభు అన్నారు, నువ్వేదైనా చెయ్యి, కానీ యోబుని పరీక్ష చెయ్యి. కానీ ఆ యోబు అనేటువంటి మనుషుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. నా భక్తి విషయంలో ఆస్తిని బట్టి నన్ను భక్తి చేసేవాడు కాదు, అంతస్తుని బట్టి భక్తి చేసేవాడు కాదు, నీతిని బట్టి భక్తి చేసేటువంటి నా బిడ్డని దేవుడు ఎంతో గర్వంగా చెప్పాడు. అయితే ఆ గర్వంగా చెప్పి దేవుడి సంతోషాన్ని పాడు చేయాలని సాతానుడు దేవుని దగ్గర అధికారం పొందుకుని సాతానుడుగా మరి యోబు దగ్గరికి వచ్చాడు. యోబు దగ్గరికి వచ్చి యోబు ఆస్తి అంతటిని పాడు చేశాడు. యోబు మీద ఎంతో శ్రమలకు గురైపోయేలాగా పరిస్థితిని, శత్రువులను పంపించాడు. కానీ ఎవరెన్ని చెప్పినా కానీ, ఎటువంటి శోధనలకు గురైనా కానీ యోబు అయితే భక్తిని కాపాడుకున్నాడు. యోబు శరీరం మీదకి దాడి చేసింది, చివరికి పిల్లల మీద దాడి చేసింది, అన్ని దూరం అయిపోయినాయి. ఎందుకంటే ఈ మిడతలు అధికారము పొందిని, అంటే సిద్ధపరచబడ్డాయి. బాగా గమనించండి, ఆలోచన చేయండి. ఈ వాక్యంలో మనకి సిద్ధపరచబడిన మిడతలు అంటే మనల్ని అందరినీ కూడా శోధించడానికి సిద్ధపరచబడ్డాయి. ఆమేన్. ప్రియ సహోదరులారా, మన విశ్వాస జీవితాన్ని శ్రమల్లో మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఒక పొగ వంటి పొగలాగా ఒక చీకటి శోధన మనల్ని కమ్ముకున్నప్పుడు కూడా మనం దైవ భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శోధనలోనే భక్తిని కాపాడుకోవాలి, శోధనలోనే ప్రార్థనలో నిలబడాలి. ఆ ప్రార్థనలో నిలబడితే అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించగలుగుతాం. దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంది, చాలా క్లియర్గా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నది ఏంటంటే, మరి సిద్ధపరచబడినటువంటి మిడతలు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తాన్ని పొందుకుని మనల్ని పరీక్ష చేయటానికి వచ్చిన సాతానుడు. ప్రియ సహోదరులరా, ఈ మిడతలు ఎలాంటివి అంటే లోకమును పరీక్ష చేయటానికి సిద్ధపరచబడింది. ఆ సిద్ధపరచబడినటువంటి ఆ మిడతలు మరి మనుషులను మన మీదకి, మనం వెలుగు కావాలి, నా జీవితం వెలగాలి, నా బిడ్డ వెలగాలి, నా కుటుంబం, నా వ్యాపారం వెలగాలని ఎంతో ఆశతో ప్రార్థన చేస్తుంటే దుష్టుడు చీకటిని కలగజేస్తుంటాడు, వాడు మేఘాన్ని కలగజేస్తాడు. వెలుగు మనకు రాకుండా క్రీస్తు వెలుగుకి, క్రీస్తు ఆశీర్వాదానికి మనం దూరం చేస్తూ ఉంటుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకు వెలుగు రావట్లేదు ఏంటి, నేను ఏది అడిగితే అది అన్నీ కూడా రివర్స్ జరుగుతూ ఉన్నాయి, నేను ఎంత తొందరగా ఈ శోధన నుంచి బయటకు రావాలని అనుకుంటున్నాను, అంత దూరం అయిపోతున్నాను, ఏంటి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నాకు కార్యం చేస్తాడా, నాకు వివాహం చేస్తాడా, నాకు మంచి మార్కులు ఇస్తాడా, నాకు బిడ్డలను ఇస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, నేను స్థిరపరచబడతానా, ఈ బిడ్డలందరూ స్థిరపరచబడటం నేను చూస్తానా, నేను బ్రతుకుండగా చూస్తానా అనే విశ్వాసం అందు నిరుత్సాహపడుతున్నావా? దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధపరచబడిన మిడతలకి మరి శోధించడానికి అధికారం ఉండటం మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ మాట చూడండి, అందులో చూడండి, యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. చూడండి, యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలు. ఈ మిడతలు గుర్రాలను ఎలా సిద్ధపరచబడతారంటే, యుద్ధములో ఏ రీతిగా ఆ యుద్ధం చేయాలో, అవతల ఉన్నటువంటి మనుషుణ్ణి, అవతల వచ్చే బాణాలను ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికప్పుడు దానికి ట్రైనింగ్ అనేది యుద్ధపు గుర్రాలకి ఇస్తారు. అలాగనే ఏ మనుషుణ్ణి, ఏ కులములో పుట్టిన మనుషుణ్ణి, ఏ జాతిలో పుట్టిన మనుషుణ్ణి, ఏ మతస్థంలో పుట్టిన మనుషుణ్ణి ఎవరిని ఎలా పడగొట్టాలో, సేవకుని ఎలా పడగొట్టాలో, అలాగే సువార్త చేసేటువంటి ఇవాంజలిస్ట్ని, అలాగే దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుల్ని, విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని ఏ రీతిగా ఎదుర్కోవాలో, ఏ మనిషిని ఏ రీతిగా దేవునికి దూరం చేయాలో అంతగా తర్బీదు పొందినటువంటి మిడతలు ఇవి. ఆమేన్. అంటే దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో ఇవి
ఒక పర్మిషన్ తోటి వచ్చినటువంటి మిడతలుగా కనపడతా ఉన్నాయి. ప్రియ సహోదరులరా, ఎంతో మనం ప్రార్థన చేస్తున్నాం, శోధనలు ఎదురవుతున్నాయి. కానీ ఈ శోధన ఎందుకంటే ఈ శోధన తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు దాచిపెట్టాడు. నీవు దుఃఖంతో ఉన్నావు కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వేదన చెంది నా జీవితంలో నా భర్తకి మారు మనసు పొందడేమో, ఇక నేను ఇంతకాలం చేసిన ప్రార్థన వ్యర్థమేమో అని అనుకుంటున్నావా? దేవుడిది నా నీతో మాట్లాడేది ఏంటంటే నీ భర్తని ఆయన మారుస్తూ ఉన్నారు. నీ భార్యని మార్చి నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన కుటుంబముగా ప్రభు చేయబోతూ ఉన్నారు. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రాలు చూడండి, మరి యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలు ఏంటంటే, మరి ఈ గుర్రాలకి అవతల వారు శత్రువులుగా ఉన్నవారు ఏ రీతిగా వస్తే ఏ రీతిగా ఎదుర్కోవాలో వెనుకంజ వేయకుండా గుర్రాలు ముందుకెళ్ళాలి. అవతల వారిని పడగొట్టి అవతల ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆ పైన ఉన్నటువంటి రాజులకి మరి జయము కలగజేయాలి అని గుర్రాలు సిద్ధపరచబడతాయి. అలాగనే యేసు ప్రభుతో మాట్లాడుతున్న ఈ సాతానుడు కూడా, మరి దుష్టుడు కూడా, మానవులైన మనము దేవునిలో ముందుకెళ్తున్న మనము మన ఆస్తిని అంతస్తుని ఎలాగ పాడు చేస్తే మనం యేసు ప్రభుని విడిచిపెడతామో, దేవునికి దూరం అవుతామో, పరిశుద్ధతకి దూరం అవుతామని ఈ రీతిగా చాలా రకరకాల ప్లాన్స్ వేసుకుని మరి సాతానుడు సిద్ధపరచబడిన గుర్రాలుగా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే యోబు మీదకి వచ్చి యోబు యొక్క భక్తి అంతటిని, యోబు యొక్క శక్తి అంతటిని కృంగదీసింది ఆమె. ఎందుకంటే మనకి వాక్యంలో కనపడుతోంది, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 9:7 చదువుకుందాం. మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారము వలె మరియు కిరీటముల వంటి వాటి తలల మీద ఉండెను. చూడండి, బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను, అంటే అధికారము పొందినవి. చూడండి, సిద్ధపరచబడిన గుర్రాల్లాగా, అంటే శోధించటానికి సిద్ధముగా ఉంది. అందుకే సాతానుడు గురించి ఒక మాట కనబడుతుంది, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె దుష్టుడు తిరుగులాడుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని గాండ్రు అంటూ ఎవరు దొరుకుతారు, ఎవరు ఎక్కడ దొరికితే పట్టేద్దామా అని దుష్టుడు గర్జించు సింహము ఎదురు తిరుగులాడుచూ ఉన్నాడు. కానీ జీవాధిపతి అనే దేవుడి దిన నీతో నాతో మాట్లాడుతున్నాడు. మహోన్నతుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మహోన్నతుడు మనతో బలపరిచేది ఏంటంటే, వాడు ఎంత తిరిగినా కానీ వాడు నీ ప్రాణాన్ని దాడి చేయలేడు. నీ ఆస్తిని, నీ అంతస్తుని, లేకపోతే నీ సంతోషాన్ని పాడు చేయొచ్చు. కానీ యోబు మీదకి అధికారం పొందుకుని యోబునంతటిని కూడా పాడు చేసి యోబు జీవితాన్ని కుమిలిపోయేలా చేసింది. కానీ యోబు మాత్రం ఆస్తంతా పోయినా, ఐశ్వర్యం పోయినా, బిడ్డలను కూడా లేకుండా పోయినా ఒకటే మాట అన్నాడు, నేను దిగంబరినై వచ్చాను భూమి మీదకి, నేను దిగంబరినై వెళ్ళిపోతాను, నేనేం తేలేదు, ఏం తీసుకెళ్ళలేదు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆ ఒక్క విశ్వాస సంబంధమైన మాట చెప్పడాన్ని బట్టి కోల్పోయినంత రెండంతల ఆశీర్వాదము యోబు తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరులరా, మనము శ్రమలో శోధన చేత ఎంత నలగొట్టబడి క్షీణించిపోతున్నామో, క్షోభ అనుభవిస్తున్నామో, ప్రతిదానికి రెండంతల ఆశీర్వాదం దేవునికి ఇస్తాడు. ఈ మిడతలు అనేటువంటిది, దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి అధికారం పొందినటువంటి మిడతలుగా, సిద్ధపరచబడిన మిడతలుగా కనపడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరులరా, నీవు పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన నువ్వు నిలబడుతూ ఉంటే, వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటే, నీవు ఈ మిడతల యొక్క చీకటిని జయించి నీతి సూర్యుని యొక్క వెలుగును చూడగలదు. ఇంకా అనేక విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధానంలో ప్రార్థన అన్నప్పుడు కళ్ళు మూసుకుని ఉంటా ఎంతో గౌరవంగా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకుని, ప్రభువా నా జీవితానికి వెలుగు దయచేయి, నీవు నీతి సూర్యుడు కదా, ఆ ఉదయకాంతి నాకు దయచే ప్రభువా, నువ్వు ప్రార్థనలోకి వస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో నువ్వు పాలు పొందినట్లయితే దేవుని మహిమ మనం చూస్తాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల దేవా యేసు ప్రభువా, నీకు వందనాలు. వాక్యం బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఇదిగో పొగ వంటి పొగ సూర్యుడిని, వాయుమండలాన్ని కమ్ముకుంటుందని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు బాబు. మా జీవితాల్లో కమ్ముకున్న ప్రతి చీకటిని, ఈ మిడతల వంటి పొగ యొక్క చీకటిని, వెలుగు కార్యము చూడకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తిని మీరు బంధించండి ప్రభువా, నీకు వందనాలు. శాంతి లేక దుఃఖంతో నీ బిడ్డలను ఆదరించండి. ఎప్పుడు వెలిగిస్తావా, ఎప్పుడు నీ వెలుగును చూడాలని ఎంతో వేదనతోటి ప్రభువా ఉన్నారు బాబు, నీకు వందనాలు.
నువ్వు అద్భుతం చేస్తావని 1000 కళ్ళతో చూస్తున్నారు ప్రభువా. ఎప్పుడు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఎప్పుడు నా జీవితం వివాహం జరుగుతుంది, నా బిడ్డకి నేను ఎప్పుడు వివాహం చేయగలను, ఎప్పుడు నాకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, మా రుణ బాధలు ఎప్పుడు పోతాయి, మా పాడి పంటలు ఎప్పుడు దీవించబడతాయి, ఎప్పుడు మాకు శాంతి కలుగుతుంది, నా కుటుంబం నా భర్త ఎప్పుడు మారుతాడని వేదనతో నీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ ఉదయ కాంతి దయచేయండి. యేసు నామములో నీ పరిశుద్ధ శాంతి బిడ్డకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. సమస్యలు ఉన్నవారిని ఆదరించండి. దుఃఖాన్ని ప్రభువా, కన్నీటిని ముత్యాలుగా మార్చండి. గుండె నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి ప్రభువా. సంతోషకరమైన సాక్ష్యాలు చెప్పి నిన్ను స్తుతించేవారుగా చేయండి. నీ దాసుని దీవిస్తున్నాను. నీ దీవెన ఈ ఉదయకాల సమయంలో బిడ్డకు దయచేయండి. నీ ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన శక్తి పరిచర్యల ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగును. స్థలం అమృతవాణి నిలయం 4th ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థన శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన. సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇస్సాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి. దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. దేశ విదేశాల నుండి వచ్చిన అనేకులు ఈ ప్రార్థనా శక్తి కార్యక్రమం ద్వారా పొందిన మేలులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు మరియు అద్భుత సాక్ష్యాలు పంచుకుంటూ ఉండగా ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ ప్రార్థనా ఫలము మీరు పొందుకున్నట్టుకు త్వరపడరండి. ప్రార్థనా శక్తి. ఉపరోక్తం అండి, మరి అమ్మాలూరు ఉపరోక్తం. నేను ఉండేది రాజమండ్రి. నా పేరు శ్యామల. నేను 21వ తారీఖుని ఉపరోక్తం వెళ్ళాలని, చిన్న ఫంక్షన్ ఉందని వెళ్ళాలని బయలుదేరాను. ఈ లోపల మా వారు అన్నారా, లేదు బండి వేసుకుని వెళ్ళండి అని చెప్పాడు. సరే బండి వేసుకుని వెళ్ళమన్నారు కదా, వద్దొద్దు వెళ్ళొద్దు, బండి అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం, వెళ్ళలేరు అన్నారు. లేదు బావా, ఒకసారి ప్లీజ్ వెళ్తాము, ఒకసారి సాంసమండి అని చెప్పేసి బయలుదేరేందుకు అలాగే దేవుణ్ణి ప్రార్థించుకుని హెల్మెట్ పెట్టుకున్నాను. పాప వెనకాల కూర్చుంది. రావులపాలెం దాటేసిన రావులపాలెంలో పూలు అవి తీసుకుని ఇవన్నీ బయలుదేరి బాగానే దేవుని కృపను బట్టి చాలా బాగా వెళ్ళిపోయాం. కానీ ఇంత సంతోషంగా ఎందుకు వెళ్ళాలని సాతానుడు మమ్మల్ని అక్కడ శోధించాడు అన్నమాట. సరిగ్గా నా వాంపల్లి యువతల రాయుడిపాలెం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పటికీ ఏమైందో మాకు తెలీదు. సడన్గా పాప అయినా పడిపోయినప్పటికీ హెల్మెట్ పైకి వెళ్ళిపోయి నెత్తి మీద, ఇక్కడ ముక్కు దగ్గర, ఇక్కడ చేతి దగ్గర, 2 చేతులకి చాలా గాయాలైపోయి చాలా రక్తాలు వచ్చేస్తుందన్నమాట. అంటే ఏమైందో తెలిసి వెంటనే మళ్ళీ పడిపోయినట్టే లెగిసిపోయాను. కానీ నా గొప్ప దేవుడు వెంటనే స్వస్థపరిచి లెగిసిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళందరూ చాలా మంది ఒక ఇంచుమించు 100 మంది దాకా వస్తారు. అమ్మ మీద ఎవరు అన్నారు. ఎవరంటే ఒక ప్రోగ్రాం చెప్తే మళ్ళీ ఇంటికి చెప్పేస్తారేమో, ఇంటికి అందరూ భయపడతారేమో చాలా ఆందోళన చెందాను. చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక అతను అడిగాడు, అమ్మ ఎక్కడెక్కడంటే ఒప్పుడు అండి మాకు మా అమ్మాయిని గోనుగోలు అమ్మాయిని అని చెప్పాడు. చెప్తే ఆయన వెంటనే ఫోన్ చేసి మరి అప్పుడు చెప్పాడు ఊర్లోని. కానీ అక్కడ గోనుగోలు అమ్మాయి ఇక్కడ రావేంటి అనేసి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బండి మీద వస్తానని వాళ్ళు అసలు అంటే ఈ లోపల మాకు అతను వచ్చి ఇది అమ్మాయి యాక్సిడెంట్ జోన్, ఇది ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పాడు. కానీ ఇంటికి చెప్పాల్సిందంటే నా దేవుడు నా పక్షాన్ని నిలబడి ఆ రోజు నీ రోజు సజీవ లెక్కలో ఉన్నానంటే నా దేవుడి కృప. ఆయన లేకపోతే అసలు నేను ఈ రోజు చూడలేదు. అసలు నా గొప్ప దేవుడు నా పక్షాన్ని నిలబడి మరి నన్ను నా బిడ్డని కూడా రక్షించాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆ తగిన ఆ దెబ్బలు కూడా అసలు ఇప్పుడు భయపడలేదు. కానీ దేవుడి దేవాల తొందరలో తగ్గిపోయాయి. మరి లోపల సెక్రటరీ తీవ్రమైన నొప్పి ప్రభువా, మరి ఆ దెబ్బలకి తట్టుకున్నాను ప్రభువా. ఈ సెక్రటరీ వల్ల నాకు ఎంతగానో శోధిస్తుంది, మరి నేను ఎంతగానో బాధపడుతున్నాను. మరి నేను తైలాభిషేకానికి ఉపలబ్ధి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయింది ప్రభు. కానీ మరి శనివారం మరి రాజమండ్రి ప్రార్థనకి తప్పనిసరిగా వెళ్ళాలి తండ్రి అని దేవుడిని అడిగినప్పుడు మరి ఆ రాత్రి శుక్రవారం రాత్రి
మళ్ళీ 12 గంటలకి చక్కటి చిరిగిపోయిందండి. చిరిగిపోతే అప్పుడు గొప్ప దేవాన్ని ఎంత గొప్ప దేవుడు తండ్రి నా పక్షాలు ఉన్నాం అని చెప్పి దేవుడికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఈ రోజు ఇలాగ వచ్చారంటే దేవుని కృప. ఆనంద కళాకాంతంలో నేను టీవీలో చూసి మొదలు పెట్టానండి. అక్కడి నుంచి నేను ఎప్పుడు మానేదంటే ఒక నెలలోనే మానేశాను. నేను ఎన్నో సాగులు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయండి. మా అబ్బాయి గారు అబ్బాయి అండి. అబ్బాయి మీ ఆలంగం దగ్గరికి వెళ్ళి తల తీసుకొచ్చి జ్వరం వదులుతారు కానీ నీకు తేడా వచ్చి ఇసాకాయ గారు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇసాకాయ గారు ప్రార్థన చేయించి థైలం చేయించాక ఇంకా జ్వరం ఇప్పుడు వచ్చి రాలేదండి. పెట్టిన సాక్షి చెప్తానని తీసుకొచ్చానండి. వీళ్ళకి నాకు సాక్షి ఉందండి. నేను అయ్యగారికి కూడా చెప్పాను. ఇల్లు కొనుక్కున్నామండి. ఇల్లు కొనుక్కుంటే పన్నేస్తాను అయ్యగారు ప్రార్థన చేశాక పని చేసారు అయిపోయింది అనుకున్నానండి. మళ్ళానేమో నేను వెళ్ళి కనుక్కుంటే ఆడగారు సంతకం ఉండాలా అవదు ఇప్పుడు పన్ను ఆవిడ చెప్తుందండి. ఆవిడ పేరు పద్మ. తిన్నవాళ్ళు తిన్నారంటే డబ్బు ఇవిడికి ఏమి ఇవ్వలేదనో మరి ఎందుకో ఇప్పుడప్పుడే వేయం పన్ను మాకు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి కానీ ఆడగారు సంతకం కావాలని చెప్తుందండి. దేవుడు స్థిరపరిచాడండి. మామూలుగా కాదని చాలా మేము చేశాడండి మా పంట దేవుడు. అలాగే ప్రతి నెలలో నేను ఇక్కడికి వస్తానండి. నాకున్న ప్రతి సంస్థ నేను అయ్యగారితో చెప్పుకున్నప్పుడు అయ్యగారు నా కోసం ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రతి సంస్థ కూడా నాకు తీరుతూనే ఉన్నాడు దేవుడు. గొప్ప దైవ సేవకులు సభయ్య గారు నన్ను ప్రతిసారి తన వాక్యం ద్వారా దేవుడు బలపరిచేవాడండి, నన్ను ధైర్యపరిచేవాడు. అలాగే రాత్రి కూడా ఏదో తెలియని గుండెలో నొప్పండి, ఊపిరి తీసుకోలేకపోయేదని చాలా నొప్పి కొట్టేసిందండి. మరి ప్రార్థన ఒకటే చేసుకున్నానండి. మరి రేపు చక్కగా ప్రార్థన నేను వెళ్ళాలి, నేను మంత్రంగా పడుకోవడానికి వీల్లేదు నాయన అని నేను ప్రార్థన చేసుకున్నాను. చేసుకోగానే తెల్లారేటప్పటికి దేవుడు నన్ను బాగు చేసి స్వస్థపరిచాడండి. మరి ప్రార్థనకు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడండి. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగును. స్థలం అమృతవాణి నిలయం 4th ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థన శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన. సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇస్సాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. దేశ విదేశాల నుండి వచ్చిన అనేకులు ఈ ప్రార్థనా శక్తి కార్యక్రమం ద్వారా పొందిన మేలులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు మరియు అద్భుత సాక్ష్యాలు పంచుకుంటూ ఉండగా ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ ప్రార్థనా ఫలము మీరు పొందుకున్నట్టుకు త్వరపడరండి. ప్రార్థనా శక్తి స్వస్థత ప్రవచన ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి ఆనంద్ రెసిడెన్సీ పందిరి హాల్ నందు, రాజమండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ఇసాక్ గారు చేతులుంచి తైలాభిషేక ప్రార్థన చేయుదురు.